అందరికీ నమస్కారం. అమెరికా వెళ్ళిన పిల్లల గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. తల్లిదండ్రులు ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎవరు పడే కష్టాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజున ఒక ఆయన పిల్లల విషయంలో ఏం జరిగింది, ఈరోజు వాళ్ళ వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించడం వల్ల వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని ఆయన కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. మనం ఈ రోజున అప్పులు చేసి పిల్లలు పంపించేస్తున్నామే, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించుకుంటున్నాం. కానీ రేపొద్దున వాళ్ళు పెరిగి పెద్దయ్యి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత అసలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, డబ్బు చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మనస్తత్వాలు ఎలా మారిపోతాయి, తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమీ తెలియదు, పిల్లలందరూ బాగానే ఉన్నారు కదా, ఏదో సంపాదించేస్తారా అని అనుకుంటాం. కానీ వయసు వచ్చిన తర్వాత వాళ్ళల్లో మార్పులు అనేవి సహజంగా జరిగిపోతూనే ఉంటాయి. ఎందుకంటే అదంతా డబ్బు మాయ, ఆస్తులు మాయ, ఇలాంటి విషయాల్లోనే మనం అందరి మధ్యన బంధాలు తెగిపోయి గొడవలు పడుతుంటే కుటుంబాలు ఎంత దూరంగా ఉన్నారో ఈ రోజున చూస్తూ ఉన్నాం. అయితే ఈ పెద్ద ఆయన చెప్పిన విషయం కూడా కరెక్టే అనిపించింది. ఆయన కూడా ఈ రోజుకి కూడా ఆయన ఇప్పటికీ బాధపడుతూ ఉన్నాడు. చివరికి ఏం జరుగుతుంది అనేది కూడా నాకే అర్థం కావట్లేదని కూడా పాపం బాధపడుతూ చెప్తున్నారు. అయితే వీళ్ళ కుటుంబంలో ఆయనకి 2 కొడుకులు 1 కూతురు ఉన్నారు. అయితే అందరి పిల్లల్ని మామూలుగానే చదివించారు. అయితే చిన్న కొడుకు కొద్దిగా పెద్దగా చదువు అవ్వలేదంట. ఆ అబ్బాయి ఇంటరు ఏమో ఫెయిల్ అయిపోతే ఇంకా వీడికి చదువు అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళకున్న పొలం ఉంటే కొంచెం వ్యవసాయం చేసుకుంటూ, తండ్రితో పాటే వ్యవసాయం చేసుకుంటూ, వాళ్ళకున్న గేదెలు ఇలాంటివి ఇంకా ఇంటి పనులు అన్నీ చూసుకుంటూ ఆ చిన్న కొడుకు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ఈ పెద్ద కొడుకుని కొంచెం బాగానే చదివించారు. అప్పట్లో ఆయన బావమరిది కొడుకు ఇలాగే అమెరికా వెళ్తుంటే సరే ఇద్దరు ఒకరికొకరు జతగా ఉంటారులే, మనకు అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు కదా అని ఆ అబ్బాయితో పాటు వీళ్ళ పెద్ద కొడుకుని కూడా అమెరికాకు పంపించారు. ఏదో కొద్ది రోజులు చదువుకుని వచ్చేస్తాము, అక్కడ చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, లైఫ్ బాగుంటుంది అన్న ఆలోచనతోటి బావమరిది కొడుకుతోటి వీళ్ళ కొడుకుని కూడా పంపించారు. సరే బాగుంది, చక్కగా వెళ్ళారు, అక్కడ చదువుకున్నారు, ఏదో ఒక మంచి జాబ్ అయితే కొట్టారు. అప్పట్లో ఇంత డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళకి జాబ్ ఈజీగా తొందరగానే దొరికింది. అయితే అక్కడ వరకు పరిస్థితి బాగానే ఉంది. అయితే ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల దగ్గర చిన్న కొడుకు కూతురికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయికి బాగానే ఉంది. అయితే ఈ చిన్న కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి ఎక్కువగా చదువు అవ్వకపోవడం వల్ల ఈ ఇంటి పనులు చూసుకోవడం, తల్లిదండ్రులు చూసుకోవడం, ఇంకా వీళ్ళతోనే కలిసి ఉన్నాడు. అయితే ఇంకా పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి ఆడపిల్లకి పెళ్లి చేసేసారు, అయిపోయింది. ఇంకా ఎటొచ్చి పెద్ద కొడుకు చిన్న కొడుకు విషయానికి వస్తే పెద్ద కొడుకు నేను ఇప్పుడే చేసుకోను, నాకు ఇక్కడ ఉన్నాను కదా, నేను వచ్చినప్పుడే చేసుకుంటానులే, ఇప్పుడే నేను సెటిల్ అవుతున్నాను, నేను ఇప్పుడు చేసుకోను అని చెప్పగానే ఇంకా సరే చిన్న కొడుకు చేసేద్దామన్న ఆలోచనలో అక్కడే చిన్న కొడుకు కూడా ఒక పల్లెటూరులోనే అమ్మాయిని చూసి పెళ్లి చేసేసారు. అక్కడి వరకు బాగానే అయింది. మామూలుగా చదువుకుని వచ్చేస్తాడన్న ఆలోచనలో పంపించారు. కానీ ఇలా ప్రేమించి చేసుకుంటాడన్న ఆలోచన అయితే ఈ తండ్రికి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరికి కూడా ఆలోచన లేదు. కానీ తర్వాత నేను ఇలా ప్రేమించి చేసుకుంటాను అని అనగానే సరేలే, ఇంకా పిల్లల ఇష్టానికి కాదనలేం కదా, ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కదా, ఇంక ఇద్దరికీ సరిపోతుందిలే అని అన్నట్టు ఇంకా పెళ్లి చేశారు. ఇంకా పెద్దల ఇష్టంతోనే అంతా పెళ్లి చేశారు. ఇక్కడ అమ్మాయి కదా మనకి, ఎవరైతే ఇంట్లో ఇక్కడ అమ్మాయే కదా అన్న ఆలోచనతో ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. చక్కగా ఆ అబ్బాయికి కూడా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కూడా మెల్లమెల్లగా అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోయింది. ఇంకా మొత్తం జంట ఇద్దరు అమెరికా వెళ్ళిపోయారు. మనకు తెలియని విషయం ఏముంది, మెల్లమెల్లగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, పిల్లలకు అంటున్నారు, అక్కడే పిల్లలు కానీ అక్కడే సొంత ఇళ్ళు కొనుక్కొని కార్లు కొనుక్కొని ఇంకా వాళ్ళ లైఫ్ అలా సాగిపోతూ ఉంది. అయితే ఇక్కడ ఈ తల్లిదండ్రులని మాత్రం ఈ చిన్న కొడుకు కోడలే చూసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటాం. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఇంట్లో ఆస్తుల విషయాలు గొడవలు మొదలవుతుంటాయి, ఎవరికి వాళ్ళకి పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. అయితే ఇంకా లాస్ట్కి ఇంకా ఆస్తుల విషయానికి వచ్చేసరికి ఈ కూతురు ఇక్కడ ఉన్న చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనడం మొదలుపెట్టారు, నువ్వు అన్నయ్యని పంపించావు కదా, అక్కడ బాగానే సంపాదించుకున్నాడు, సొంత ఇల్లు కొనుక్కున్నాడు, కారుల్లో తిరుగుతున్నాడు, ఇంకా తన లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు కదా, ఇంకా నువ్వు తనకేమీ ఆస్తులు ఏమీ ఇవ్వక్కర్లేదు, మిమ్మల్ని చూసుకునేది మేమే కదా, మాకే ఇవ్వమని చెప్పేసి ఈ కూతురు కొడుకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడగడం మొదలుపెట్టారు. అదేంటిది, 3 పిల్లలకి సమానంగానే ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే అలా రేపు మీ
మీ మధ్యన ఒకరికొకరు గొడవలు వస్తాయి కదా అని చెప్పేసి ఈ వీళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉంటే వాళ్ళు ఏం చూస్తున్నారని ఏం పట్టించుకుంటున్నారని నువ్వు వాళ్ళకి ఇస్తానంటున్నావు. అన్నీ మేమే కదా చూసుకునేది, పేరుకే కొడుకున్నాడని చెప్తున్నావు కానీ ఎందుకు వాళ్ళకి ఇవ్వాలని ఇంకా వీళ్ళకే పిల్లలకి గొడవలు వచ్చేసాయి. ఈ రోజుకి బాధపడుతూ ఉంటాడంట, అయ్యో నేను అనవసరంగా పంపించానే, ఉండడానికి 3 పిల్లలు ఉన్నా కూడా 2 కనబడుతున్నారు కానీ ఇంకో కొడుకు ఎప్పటికీ రాడు అన్న విషయం అయితే నాకు అర్థం కాలేదు. ఏదో చదువుకోవడానికి వెళ్తున్నాడులే, కొన్ని రోజులు వచ్చేస్తాడు అని నాకు ఈ విషయమే చెప్పాడు వెళ్ళేటప్పుడు. కానీ ఇంకా ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అమ్మాయిని ప్రేమించడం, సరే ప్రేమించాడు కదా మళ్ళీ వద్దనంటే మనసు బాధపడతాడు అన్న విషయంతో ఇక్కడ మన తెలుగు అమ్మాయే కదలే అన్నట్టు పెళ్లి చేసాము. అయినా మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు కూడా అక్కడే సెటిల్ అయిపోయారు. పోనీ ఏదో కొంచెం సంపాదించుకుని వచ్చి ఇక్కడే బతికి ఏదో ఒకటి బిజినెస్ ఏదో ఒకటి చేసుకుని ఇక్కడే మన కళ్ళ ముందు ఉండుంటే ఎంతో బాగుంటుందని నేను అనుకున్నాను. కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా ఇక్కడికి ఇండియాకి రావడానికి అసలు వాళ్ళు ఇష్టపడలేదు. అలాగే పిల్లలు కూడా అక్కడ పుడితే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందని ఇదని ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు వాళ్ళు. మాకు అప్పట్లో అంత సరిగ్గా ఇంత నాలెడ్జ్ లేదు, సరిగ్గా తెలియలేదు. కానీ వాళ్ళు తెలివిగా అన్నీ బాగానే సంపాదించుకొని చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటి, వాడిని బాగా చదివించావు, వాడిని అంత దూరం పంపించారు, అన్నీ చేశారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అన్నీ చేశారు, అలాంటి వాడికి ఎందుకు ఇవ్వాలి, మేమే కదా మిమ్మల్ని చూసుకునేది చివరి వరకు అని ఇక్కడ ఉన్న ఈ పిల్లలు దెబ్బలాడుతున్నారు. ముందు నేను ఎవరికి ఆస్తులు పంచుతాననేది విషయం పక్కన పెడితే వీళ్ళకే కోపాలు వచ్చేసి వీళ్ళే మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అన్న చెల్లెళ్ళు మాట్లాడుకోవట్లేదు, అన్న తమ్ముడు మాట్లాడుకోవట్లేదు. ఏంటో ఈ గొడవలు చూస్తుంటే ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమలు లేవు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, రేపొద్దున ఒకరికొకరు జతగా ఉండాలి కదా అని నేను మనసులో అనుకుంటున్నాం మేము తల్లిదండ్రులుగా. కానీ వీళ్ళకి ద్వేషాలు వచ్చేసాయి. వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఎప్పుడు కలుస్తారని నేను ఆలోచిస్తున్నాను. కానీ ఆస్తుల విషయాల్లో ఇప్పుడు గొడవలు వచ్చేసాయి. ఎంత చెప్పినా కూడా ఎవరూ వినే పరిస్థితి లేదు. ఆయన చూస్తే పట్టించుకోడు, ఈ పిల్లలు చూస్తే ఈ రకంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బయట నుండి వచ్చిన కోడళ్ళు ఎవరైతే ఉన్నారో, సరే నా పిల్లల వరకు అయితే నేను ఏదో సర్ది చెప్పడం ఏదో ఒకటి చేయగలను. కానీ ఈ పెళ్ళిళ్ళు చేసుకుని ఈ బయట నుండి వచ్చిన కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం రివర్స్గా మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి ఆస్తుల విషయాల్లో. నాకు ఎటు సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ ఆడవాళ్ళు మాట్లాడడం వల్ల ఇంకా ఈ వీళ్ళ మధ్యన గొడవలు పెద్దవైపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకునే పరిస్థితి లేకుండా ఒకరంటే ఒకరు మాట్లాడుకోవట్లేదు, ఒకరంటే ఒకరికి ప్రేమలు లేవు, ఇలాంటివన్నీ జరిగాయి. అనవసరంగా పంపించేనే నేను అమెరికా, అదే ఇక్కడ ఉండుంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఈ రోజుకి నేను నా భార్య బాధపడుతూ ఉంటాము. కానీ ఎవరైనా సరే ఒకసారి ఆలోచించుకోండి, పిల్లలు వచ్చేస్తామని ఇక్కడ మనకు చెప్పి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా అడుగులు వేసుకుంటూ ఎదగాలన్న ఆలోచనలో పడిపోతారు తప్ప ఇక్కడ తల్లిదండ్రులు ఏంటి, ఇక్కడ లైఫ్ ఏంటి, అసలు వీళ్ళని పట్టించుకోవాలి కదా, వీళ్ళని చూసుకోవాలి కదా, మన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోదాం, చాలే ఇన్ని రోజులు ఉన్నామన్న ఆలోచన వాళ్ళ మనసులోకి రాదు. మెల్లమెల్లగా అక్కడే సెటిల్ అయిపోవడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడు నా కొడుకు విషయంలో అదే జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజున ఇంతమంది పిల్లల్ని పంపిస్తున్నారని అంటే అసలు ఎందుకు ఆలోచించట్లేదు. ఇంట్లో ప్రతి ఒక్కరికి 2 పిల్లలు ఉంటారు, 3 పిల్లలు ఉంటారు. మరి అంతమంది పిల్లల్ని అమెరికా పంపించాలంటే అది అయ్యే పని కాదు. ఎవరో ఇంట్లో ఒకళ్ళు అయితే వెళ్ళగలరు. రేపొద్దున వాళ్ళు కనుక మంచి పొజిషన్లో ఉండి ఇక్కడ ఇండియాలో ఉన్న పిల్లలు కనుక కొంచెం తక్కువ పొజిషన్లో కనుక ఉన్నారు అని అంటే పిల్లల మధ్యన మనమే గొడవలు పెట్టిన వాళ్ళు అవుతాం. ఆటోమేటిక్గా ఈ ఆస్తులు డబ్బుల విషయాల్లో వీళ్ళకి ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి వస్తుంది. అది మనం ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి పిల్లలకి మనమే భేదాలను చూపెడుతున్నాం. ముందు నువ్వు ఈ స్థాయిలో ఉంటావు, నువ్వు ఈ స్థాయిలోనే ఉండాలి అన్నట్టు మనమే వాళ్ళకి ఒక రకమైన భేదాలను చూపించినట్టు అయింది. ఇప్పుడు నా ఇంట్లో పరిస్థితి అలాగే ఉంది. పిల్లలు ఎప్పుడు 3 కలిసి మాట్లాడుకుంటారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు. ఇంకా చివరికి ఏం జరుగుతాయో తెలియదు. మా ఆస్తుల విషయాల్లో ఎన్ని గొడవలు జరుగుతాయో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మా చిన్న కొడుకు దగ్గర మా ఇంట్లో మేము హ్యాపీగానే ఉన్నాం, ఉన్న 2 పిల్లలతోనూ. కానీ ఆ కొడుకు ఏమీ పట్టించుకోడు. ఇంకా తన లైఫ్, తన పిల్లలు, అక్కడ ఎన్ని ఇళ్ళు కొన్నాం, ఎన్ని కార్లు మార్చుకున్నాం, ఈ కారు బాగాలేదు, ఆ కారు కొన్నాం, ఇంకా ఇవే చూసుకుంటారు తప్ప అమ్మా నాన్న దగ్గరికి వెళ్దామని వాళ్ళకి మనసు కూడా అనిపించట్లేదు. మాట్లాడదామని కూడా వాళ్ళకి అనిపించదు. ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. పైగా కోడలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తరపు వాళ్ళతోటి ఎక్కువ ఇంకా వాళ్ళ సైడ్ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇళ్ళకే వెళ్ళడం,
వచ్చినప్పుడు. ఇంకా అలా పరిస్థితి ఇంకా రకంగా వేరేగా మారిపోయింది. ఇక్కడ ఎవరిని గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇదంతా నేను చేసిన తప్పే అనిపించింది. చిన్నప్పుడు పిల్లలందరూ చక్కగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఎప్పుడైతే ఇలా దూరాలు అయ్యాయో, ప్రేమలు తగ్గిపోయాయి, అలాగే ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి వచ్చింది. ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఇంట్లో 2 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు, కానీ ఒకడు వెళ్తే చాలే బాగా సంపాదిస్తాడు అని మనం అనుకుంటాం. వాడు తెచ్చే విధానంతో మనకి గడుస్తుందిలే, ఇంట్లో సమస్యలు తీరుతాయని. కానీ పిల్లల్లో విభేదాలు వచ్చే పరిస్థితి ఉంది. అది ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. తల్లిదండ్రులు ఏదో పంపించేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళని చూసి మనం మానసికంగా బాధపడతామన్న ఆలోచన ఇప్పుడు ఎవరికి తల్లిదండ్రులకు అర్థం చేసుకోవట్లేదు. ముఖ్యంగా ఆస్తుల విషయాల్లో గొడవలు వచ్చేస్తున్నాయి. చివరికి మా ఇంట్లో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఒకళ్ళంటే ఒకరికి వాడికి ఆస్తి ఇవ్వద్దు, మేమే మిమ్మల్ని చూసుకుంటున్నామని ఇక్కడ ఉన్న 2 పిల్లలు గొడవలు పడుతున్నారు. అసలు ఏం జరుగుతాయో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. కానీ దయచేసి ఎవరూ కూడా పిల్లల్ని అంతంత దూరాలు పంపించి మనశ్శాంతి లేని జీవితాలని ఎవ్వరూ గడపొద్దని ఆ పెద్ద ఆయన అయితే చెప్పడం జరిగింది. నిజమే కదండి. మనం ఏదో చిన్నపిల్లల వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఏదో ఇంట్లో ఒకళ్ళని పంపిస్తాం అప్పులు చేసి. కానీ తర్వాత రోజులు మారి వాళ్ళు కొంచెం మంచి స్థాయిలోకి వెళ్ళేసరికి ఈ మిగిలిన పిల్లలు, ఇక్కడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు వచ్చేసరికి ఒక రకమైన ద్వేషాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా వాడు జీవితం బాగుంది, వాడి లైఫ్ బాగుంది, నా బతికే ఇలా అయింది, మా నాన్న నన్ను పంపించలేదు, లేకపోతే మా నాన్న నన్ను చదివించలేదు, వాడినే బాగా చూసుకున్నాడు, వాడినే ఇది చేశాడని ఆటోమేటిక్గా పిల్లల్లో ఆ ద్వేషాలు అనేవి వచ్చేస్తాయి. మనం ఇవన్నీ ఊహించం ఈ సమయంలో. పిల్లలు వెళ్ళిపోయారా, సంపాదించేస్తున్నారా అని ఇదే చూసుకుంటాం తప్ప రేపొద్దున వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలు వస్తాయనేది ఎవ్వరూ ఆలోచించట్లే. కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటి విషయాలు కూడా గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరైనా అనుభవంతో చెప్పారని అంటే అది కూడా మీరు తెలుసుకోవాలి. రేపు పొద్దున పరిస్థితి ఇలా కూడా రావచ్చు, పిల్లల మనస్తత్వాలు ఎలా మారిపోతాయో అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు సామాన్యులు మామూలుగా ఏ డబ్బు లేకుండా ఉంటేనే కొంచెం ఆస్తుల కోసమే ఒకరంటే ఒకరికి అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన గొడవలు వచ్చేసి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే పరిస్థితులు చాలా కుటుంబాల్లో మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు అంతంత దూరాలు వెళ్ళి తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళ సంపాదన, వాళ్ళ జీవితాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లల మధ్యన గొడవలు ఖచ్చితంగా వస్తాయి. కొంతమంది అమెరికాలో ఉన్న వద్దులే, నా పరిస్థితి బాగానే ఉంది కదా, అక్కడ ఆస్తులు నాకు వద్దులే అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎవరో ఉండరు. నా ఆస్తి నాకు కావాలని ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మరి అలాంటి గొడవలన్నీ వస్తాయి కదా. కానీ ఇవన్నీ ఎవరు ఆలోచించట్లే. ఇక్కడ ముఖ్యంగా బాధపడేది ఏంటంటే తల్లిదండ్రులు. ఈ వయసులో మాకు ఈ బాధలు అవసరమా, ఎంత సంపాదించుకుని అన్నీ చేసుకున్నా కూడా పిల్లలు ఎవరూ కలిసి ఉండట్లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు. వాళ్ళు ఎప్పుడు కలుస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉంటామని ఆ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు పిల్లల్ని అంత దూరం పంపించడం వల్ల మనశ్శాంతి లేని జీవితాలను గడుపుతున్నారు తల్లిదండ్రులు. కాబట్టి ఎప్పుడైనా తల్లిదండ్రులు ఇలా ఎవరైనా మనకి చెప్తున్నారంటే ఇలాంటివి కూడా కొంచెం మనసులో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒకరినొకలాగా చూసామా అని అన్న మాట మన మీదకి రాకూడదు అని అంటే పిల్లల్ని ఇద్దరిని సమానంగానే చూడాలి. అలాగే పిల్లలు మన కళ్ళ ముందుంది ఒకరొకరు కొట్టుకోకుండా చక్కగా ఆనందంగా సంతోషంగా కలిసి మాట్లాడుకుంటూ ఉంటే తల్లిదండ్రులు కూడా చూడడానికి ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాలు కూడా అనుభవంతో ఎవరైనా చెప్పారంటే మనం కూడా కొంచెం ఆలోచించాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.